హలో ఆల్. సైడ్ అయితే పిక్ యాడ్ చేశాను కదా, అప్ అండ్ డౌన్ ఫ్రాక్. దాన్ని అయితే ఈ ఓల్డ్ శారీతో అయితే డిజైన్ చేస్తాను. ఫ్రిల్స్ వచ్చిన పార్ట్లో అయితే ఈ బార్డర్ని ఫ్రిల్స్లో అయితే స్టిచ్ చేస్తాను. బాడీ పార్ట్ కోసం లైనింగ్ని 4 ఫోల్డ్స్ అయితే వేశాను. ఫస్ట్ లెంత్ అయితే 15 ఇంచెస్, నెక్ లూజ్ 2.5 ఇంచెస్, షోల్డర్ 3 ఇంచెస్, అలానే ఆర్మ్ డౌన్ కోసం 6 ఇంచెస్ అయితే మార్క్ చేశాను. వేస్ట్ లూజ్ 32 ఇంచెస్. 4 ఫోల్డ్స్ అయితే వేసాం కాబట్టి 8 ఇంచెస్, అలానే 1 ఇంచ్ అనేది డాట్స్ కోసం యాడ్ చేసి 9 ఇంచెస్, మార్జిన్ కోసం 2 ఇంచెస్, టోటల్గా 11 ఇంచెస్ అయితే మార్క్ చేశాను. ఆర్మ్ రౌండ్ అనేది డ్రా చేసుకుని కట్ చేసుకోవాలి. ఇక్కడ నెక్ అనేది కట్ చేయట్లేదు, నెక్ క్యాన్వాస్ పేపర్ మీద అయితే తీసుకుంటాను. సో మిడిల్కి ఒక కట్ ఇచ్చుకుంటే మనం నెక్ అటాచ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సేమ్ ఇలానే మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా కట్ చేసుకోవాలి. హ్యాండ్స్కి ఇలా బోర్డర్ ఉండేలా పఫ్ హ్యాండ్స్ అయితే కట్ చేశాను. కింద పార్ట్ కోసం శారీలో బార్డర్ అయితే తీసేసి అంబ్రెల్లా కోసం 4 ఫోల్డ్స్ అయితే వేశాను. ఇక్కడ వేస్ట్ లూజ్ అనేది 32 ఇంచెస్. సో 4 ఫోల్డ్స్లో 8 ఇంచెస్, 8 ఇంచెస్కి అయితే మార్క్ చేసుకోవాలి. యావరేజ్గా నేను పైనుంచి అయితే 10 ఇంచెస్కి అయితే మార్క్ చేసుకుని చెక్ చేస్తే నాకు కరెక్ట్గా వచ్చింది. ఇక్కడ లెంత్ విషయానికి వస్తే టోటల్ టాప్ లెంత్ 50 ఇంచెస్. మనం బాడీ పార్ట్ కోసం 15 ఇంచెస్ అయితే తీసుకున్నాం. సో అది తీసేగా 35 ఇంచెస్. కింద పార్ట్లో ఫ్రిల్స్ అనేది అటాచ్ చేస్తాం కదా, సో అదైతే నేను 6 ఇంచెస్కి అయితే తీసుకుంటున్నాను. సో ఆ 6 ఇంచెస్ తీసేగా 29 ఇంచెస్ అయితే లెంత్ ఇక్కడ మార్క్ చేసుకోవాలి. వేస్ట్ లూజ్ కోసం 8 ఇంచెస్కి అయితే మార్క్ చేసాం కదా, అక్కడ నుంచి అయితే 29 ఇంచెస్కి అయితే మార్క్ చేసుకోవాలి. సో ఈజీగా ఉండడం కోసం ఈ స్టార్టింగ్ పాయింట్ నుంచి అయితే 39 ఇంచెస్ అయితే వస్తుంది. సో ఆ 39 ఇంచెస్కి రౌండ్గా అయితే మార్క్ చేసుకుని అంబ్రెల్లా అయితే కట్ చేసుకోవాలి. ఇక్కడ 4 ఫోల్డ్స్ అయితే వేసాం కదా, సో ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ని అయితే సెపరేట్ చేసుకోవాలి. ఇక్కడ కింద వైపు లెంత్ అయితే సరిపోలేదు, సో నాకు ఇక్కడ పీస్ అయితే అటాచ్ చేసుకోవాలి. ఫస్ట్ నేను పీస్ అయితే అటాచ్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని అయితే తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో డౌన్ అయితే వస్తుంది కదా, సో అది మనకి ఎంత డౌన్ కావాలనుకున్నది ఇక్కడ మార్క్ అయితే చేసుకోవాలి. నేను వేస్ట్ లూజ్ నుంచి 16 ఇంచెస్కి అయితే మార్క్ చేసుకున్నాను. ఈ మార్కింగ్ నుంచి అంబ్రెల్లా చివరి మార్కింగ్ వరకు అయితే కొంచెం రౌండ్గా అయితే మార్క్ చేసుకుని కట్ చేసుకోవాలి. ఇలా అయితే వస్తుంది. ఇది మనకి ఫ్రంట్ పార్ట్. సేమ్ ఇలానే బ్యాక్ పార్ట్ అండ్ ఫ్రంట్ పార్ట్ కోసం లైనింగ్ అయితే తీసుకోవాలి. ఈ టాప్ కోసం నేను టోటల్గా 3 మీటర్స్ అయితే లైనింగ్ తీసుకున్నాను. నెక్ కోసం క్యాన్వాస్ పేపర్ అయితే కట్ చేస్తున్నాను. నెక్ లూజ్ 2.5 ఇంచెస్, అలానే లెంత్ 6 ఇంచెస్కి అయితే మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు స్టార్ నెక్ అయితే ట్రెండింగ్లో ఉంది కదా, సో అదైతే నేను మార్క్ చేస్తున్నాను. లెంత్ అయితే తీసుకున్నాం కదా, లెంత్ కింద వైపు నుంచి 2 ఇంచెస్, అలానే లూజ్లో 1.5 ఇంచెస్ అయితే మార్క్ చేసుకుని స్టార్ నెక్ అయితే డ్రా చేస్తున్నాను. ఈ నెక్ చుట్టూ 1 ఇంచ్ అనేది మార్క్ చేసుకుని కట్ చేసుకోవాలి. బ్యాక్ నెక్ కోసం రౌండ్ నెక్ అయితే కట్ చేసుకున్నాను. వీటికి లైనింగ్ అయితే అటాచ్ చేసి అయితే రెడీ చేసుకోవాలి. బాడీ పార్ట్కి నెక్ అనేది అటాచ్ చేయడం కోసం మిడిల్లో ఒక కట్, అలానే షోల్డర్ లూజ్ దగ్గర ఒక కట్ అయితే ఇచ్చుకుంటే మన నెక్ అటాచ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. నెక్ కోసం క్యాన్వాస్కి లైనింగ్ అయితే అటాచ్ చేసాం కదా, దానికి కూడా మిడిల్ అయితే కట్ ఇచ్చుకోవాలి. సో అలా ఇచ్చుకుని బాడీ పార్ట్ని ఈ క్యాన్వాస్ని మిడిల్లోకి అయితే ఒక స్టిచ్ అయితే వేసుకుని నెక్ అనేది స్టిచ్ చేసుకుంటే ఫ్యాబ్రిక్ అనేది కదలకుండా నీట్గా వస్తుంది. ఇప్పుడు నెక్ అనేది కట్ చేసుకుని రౌండ్స్లో చిన్న చిన్న కట్స్ అయితే ఇచ్చుకోవాలి. సో మనకి తిరిగేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఈ క్యాన్వాస్ని లోనికి అయితే తిరిగేసేసి పైనుంచి అయితే స్టిచ్ వేసుకోవాలి. అలానే డాట్స్ కూడా వేసుకోవాలి. సేమ్ ఇలానే బ్యాక్ పార్ట్ కూడా రెడీ చేసుకోవాలి. బాటమ్ పార్ట్లో లైనింగ్ అయితే తీసుకున్నాం కదా, సో ఫ్రంట్ పార్ట్ అలానే బ్యాక్ పార్ట్ కూడా కింద వైపు ఫోల్డ్ అయితే చేసి స్టిచ్ వేసుకోవాలి. శారీలో పైన కింద కూడా బార్డర్స్ అయితే వచ్చింది. సో 2 బార్డర్స్ని కలిపి అయితే నేను ఫ్రిల్స్కి అయితే స్టిచ్ చేయాలనుకుంటున్నా. సో 2 బార్డర్స్ని అయితే ఇలా అటాచ్ అయితే చేస్తున్నాను. సో డిజైన్ అయితే ఇలా వచ్చింది. ఇలా బార్డర్స్ని అటాచ్ చేశాక కింద వైపు అయితే ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్నాక చిన్న చిన్న ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవాలి. ఇక్కడ నేను హెవీ ఫ్రిల్స్ అయితే పెట్టట్లేదు.
గ్యాప్ ఇచ్చుకుంటూ బాగా చిన్న చిన్న ఫ్రిల్స్ అనేవి స్టిచ్ చేస్తున్నాను. ఇలా ఫ్రిల్ స్టిచ్ చేసేసాక ఫ్రంట్ పార్ట్ అలాగే బ్యాక్ పార్ట్కి కింద వైపు అటాచ్ చేసి స్టిచ్ అయితే వేసుకోవాలి. దీన్ని డబుల్ స్టిచ్ అయితే వేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయింది. అలానే బ్యాక్ పార్ట్ కూడా స్టిచ్ చేసుకోవాలి. బాడీ పార్ట్లో ఫ్రంట్ పార్ట్కి ఆర్మ్ డౌన్ అయితే 1/2 ఇంచ్ అనేది మార్క్ చేసుకుని కట్ చేసుకోవాలి. ఈ బాడీ పార్ట్కి కింద పార్ట్స్ అయితే అటాచ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. ఒకసారి అయితే చెక్ చేసి అటాచ్ చేసుకోండి, ఎందుకంటే మనకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అనేది కింద పార్ట్లు సెపరేట్గా ఉంటాయి. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్లో డౌన్ అనేది వస్తుంది. సో అది మీరు చెక్ చేసుకుని ఫ్రంట్ పార్ట్కి డౌన్ పార్ట్ వచ్చేలా అయితే అటాచ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ డబుల్ స్టిచ్ వేసుకోవాలి. అలానే బ్యాక్ పార్ట్ కూడా రెడీ అయ్యాక 2 షోల్డర్స్ని అయితే అటాచ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. హ్యాండ్స్ అటాచ్ చేసేసాక మనం తీసుకున్న మెజర్మెంట్స్ని మార్క్ చేసుకొని వేస్ట్ లూజ్ వరకు లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ని కలిపి స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇక్కడే నేను సెకండ్ స్టిచ్ కూడా వేస్తున్నాను. ఇక్కడ నుంచి మెయిన్ ఫ్యాబ్రిక్ని అలానే లైనింగ్ ఫ్యాబ్రిక్ని సెపరేట్గా అయితే వీడియోలో చూపిస్తున్నట్టుగా అయితే అటాచ్ చేసి స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇలానే సెకండ్ సైడ్ కూడా అటాచ్ చేసి అయితే స్టిచ్ వేసుకోవాలి. అంతేనండి, ఓల్డ్ శారీతో ట్రెండీ అప్ అండ్ డౌన్ ఫ్రాక్ అయితే రెడీ అయ్యింది. ఐడియా అయితే ఎలా ఉంది? నచ్చిందా? నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరి బాయ్ బాయ్.